నా కూతురు సుధతో నా ఇంట్లోనే దొంగతనం చేయించావు కదా, ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? ఈ 2 లక్షలు ఆ చెంచు లక్ష్మి ఉన్న గదిలో పెట్టి ఆ తర్వాత పోయాయని కలరిచ్చి దాని గదిలో వెతికించి అక్కడ దొరికాక అప్పుడు చెంచుతో ఆ రేఖతో ఒక ఆట ఆడుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు, నీకు నేను 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఆ చెంచు లక్ష్మిని ఇంట్లోంచి బయటికి పంపించెయ్యాలి. ఒకవేళ అలా పంపించలేదనుకో, ఆ తర్వాత మా వాళ్ళు ఇల్లంతా వెతుకుతారు. నీ గది చెంచు లక్ష్మి గది కూడా వెతుకుతారు. డౌట్ లేదు, నేనా డబ్బు ఖచ్చితంగా పెట్టాను. ఎందుకీ ఆయన ఎక్కడికి వెళ్ళారు? నా పీడ వదిలించుకుంటాను అంటే ఏం చేస్తారు? ఆయన ఏం చేసినా ఆయన్ని వదిలి వెళ్ళను. నా కుటుంబం కోసం, అత్తయ్యకిచ్చిన మాట కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. హలో మేడం, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు మేడం. రోడ్డు మీద కారు ఆపి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. ప్లాన్ పకడ్బందీగా అమలు అవుతుందన్నమాట. అవును మేడం. సరే, నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి మేడం. వామ్మో వాయ్యో, ఎంత పని చేసింది బండమోహంది. ఏవీ తెలియనట్టుంటుంది. అందరి ముందునేమో నంగరా తుంగబుర్లాగా నేను ఇక్కడ ఉంటే పర్వాలేదని చెప్పింది. ఏకంగా నా మీదే దొంగతనం అంట కట్టాలని చూస్తుందా? అవునమ్మా, ఆవిడేమైనా నిన్ను మనస్ఫూర్తిగా ఇంట్లో పెట్టుకుందా వదిలేయడానికి? నేను వెళ్ళిపోతానే, మూటా ముళ్ళు సర్దుకుని నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అప్పుడేం చేస్తారో తెలుసా? ఆ డబ్బుల్ని నిజంగానే కొట్టేసి రాత్రికి రాత్రే పారిపోయింది అంటారు. అంటే అన్నయ్య నేను దొరుకుతానా ఏంటి? మా ఊరెళ్ళిపోతాను. మరి నేను, నా పరిస్థితి ఏంటి? నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు నన్ను అంటారు. ఇలా ఇరికిచ్చిందేంటి? ఏం చేద్దాం ఇప్పుడు? అమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. ఏదో ఒకటి నేనే మేనేజ్ చేస్తాను. కాసేపు టెన్షన్ పెట్టుకో. హాయ్ లేక. ఏంటి లేక అశోకవనంలో సీతలా అలా కూర్చున్నా? ఓహో, శ్రీరాముడి కోసం ఎదురుచూపా? చూడకు, చెప్తున్నాను కదా, చూసి చూసి కళ్ళు కాయలు కాయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. నీకింకా అర్థం కాలేదా? ఇక్కడ ఉండాల్సింది నేను, నువ్వు కాదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఏయ్, అంత కోపం వద్దని చెప్పానా? చూడు, ఇప్పుడు శ్రీరామ్ నా వాడు, నువ్వున్నది నడి రోడ్డు మీద ఏ కాకిలా. ఇక్కడ నిన్ను నేను ఏమన్నా చెయ్యొచ్చు. అదిగో అటు చూడు. చూసావుగా, వాళ్ళని తీసుకొచ్చి నేను నిన్ను ఏమన్నా చేయించగలను. హే, ఏం చేసినా శ్రీరామ్ అస్సలు అడ్డు రాడు. నీ జీవితం నాశనం చేయొచ్చు, ఇక్కడే చంపి పాతి పెట్టేయచ్చు. నేను చావనైనా చేస్తాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. డబ్బులు దొరికాయా? లేదక్కా, నా రూమ్ అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అంటే పోయినట్టేనా? కాదక్కా, తీసినట్టు. మరి ఇప్పుడు ఏం చేద్దాం జగదీశ్వరి? అక్క, ఒకసారి రేఖని చెంచు లక్ష్మిని పిలు. అమ్మా రేఖ, ఏంటత్తయ్య గారు? ఒకసారి కిందకి రామ్మా. మీ పిన్నిని కూడా తీసుకొని రా.